హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ల పైన బీసీసీఐ అయితే వేట్ అయితే వేయనుంది. ఆ ఇద్దరు అంటే శ్రేయస్ అయ్యర్ పైన, ఇషాన్ కిషన్ పైన అయితే భారీ షాక్ తగలనుంది. వీళ్ళిద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే వీళ్ళిద్దరిని అయితే వైద్యులుగా ఆలోచనలో ఉన్నట్లు. అసలు బీసీసీఐ వీళ్ళిద్దరి పైన అయితే ఎందుకు ఇలా చేస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ భారత ప్లేయర్స్ మొత్తం అందరూ ఐపీఎల్ ప్రిపరేషన్లో ఫుల్ బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగానే అందరు స్టార్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ కోసమే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనైతే భారత్ క్రికెట్ మండలి మాత్రం అయితే ఒక అనూహ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెటర్ ఖచ్చితంగా 2 నుంచి 3 మ్యాచ్లు ఆడాలని ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. అయితే నిబంధన ప్రకారం అయితే భారత ప్లేయర్లు కొంతమంది మాత్రం అయితే దేశవాళీ క్రికెట్లో ఆడడం జరుగుతుంది. కాకపోతే ఒక ఇద్దరు క్రికెటర్లు మాత్రమైతే దేశవాళీ క్రికెట్ ఆడతలేరని వారిపైన అయితే బీసీసీఐ అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. అందులో మొదటి వచ్చేసరికి ఇషాన్ కిషన్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ పైన అయితే బీసీసీఐ మాత్రమైతే ఫైర్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరు మాత్రమైతే రంజీ ట్రోఫీ కానీ, దేశవాళీ క్రికెట్ కానీ ఎటువంటి క్రికెట్లు కూడా ఆడతలేరు. వీళ్ళిద్దరి పైన అయితే వేటు వేయాలని అయితే బీసీసీఐ మాత్రమైతే ఆలోచిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. వీళ్ళ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తొలగించేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. దీనిపైన అయితే ప్రజెంట్ మాత్రమైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు అయితే బీసీసీఐ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి త్వరలో స్టార్ట్గా ఐపీఎల్ కోసం వీళ్ళిద్దరు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందా, లేకపోతే దేశవాళీ క్రికెట్ ఆడటం లేదని నిర్ణయం తీసుకుందా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. కాంట్రాక్ట్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి గ్రేడ్ బి కాంట్రాక్ట్తో పొంది ఉన్నాడు 2023లో. అంటే సంవత్సరానికి వచ్చేసరికి 3 కోట్ల పారితోషికం పొందుతున్నాడు. అదేవిధంగా ఇషాన్ కిషన్కి వచ్చేసరికి గ్రేడ్ సిలో కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్టులో ఏడాది 1.5 కోటి పారితోషికం ఇస్తున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతోనే వీళ్ళిద్దరి పైన అయితే బీసీసీఐ ఫైర్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరి పైన సెంట్రల్ కాంట్రాక్ట్ ముగించాలని బీసీసీఐ అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అందులో అయితే అటు ఇషాన్ కిషన్ కానీ ఇటు శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే దేశవాళీ క్రికెట్ దూరంగా ఉండి ఐపీఎల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అయితే ఇషాన్ కిషన్ మాత్రం వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పర్యటన మధ్యలో ముగించుకొని రావడం జరిగింది ఇండియాకు. అప్పుడు ఏం చెప్పారంటే బీసీసీఐ అధికారులు వచ్చేసరికి మానసిక ఒత్తిడి నేపథ్యంలోనే సిరీస్కు దూరం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్లోకి అందుబాటులో రాలేదు. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా ఇషాన్ కిషన్ అందుబాటులో రాలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఐపీఎల్ కోసం ప్రిపరేషన్తో స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాతో, కృణాల్ పాండ్యాతో ఒక స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే సమాచారం. అప్పుడు కూడా బీసీసీఐ మాత్రమైతే ఇషాన్ కిషన్కి మాత్రమైతే దేశవాళీ క్రికెట్ తప్పకుండా ఆడాలని ఇషాన్ కిషన్కి బీసీసీఐ మాత్రమైతే చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పినా కూడా మన ఇషాన్ కిషన్ మాత్రమైతే ఎటువంటి పట్టించుకోకుండా దేశవాళీ క్రికెట్లు ఆడకుండానే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ అలాగనే చేస్తున్నాడు. దానిపైన అయితే బీసీసీఐ మాత్రమైతే ఫైర్ అయినని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే ఫిట్నెస్ పరంగా అయితే ఫుల్గా ఉండడం జరిగింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మాత్రం అయితే అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టడం జరిగింది. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాడు కూడా చెప్పడం జరిగింది అధికారులు. అయినా కూడా శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టడం జరిగింది. అయితే శ్రేయస్ అయ్యర్ పక్కన పెట్టడంతో శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ దూరంగా ఉన్నాడు. అదేవిధంగా బీసీసీఐ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్కి లెటర్ కూడా పంపడం జరిగింది. ఆ లెటర్లు చూసినా కూడా శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం పైన అయితే వీళ్ళిద్దరి పైన అయితే ప్రజెంట్ అయితే బీసీసీఐ మాత్రమైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్లయితే అందుతున్న సమాచారం. మరి చూడాలి, రాబోయే రోజుల్లో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. అటు ఇషాన్ కిషన్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. మన శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి కేకేఆర్ తరపున, కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కు కెప్టెన్గా చేయనున్నాడు. మరి ఇలాంటి తరుణంలో మరి బీసీసీఐ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఐపీఎల్ ఆడడా అనే నిర్ణయానికి ఎలా తీసుకుంటుందో, మన సెంట్రల్ కాంట్రాక్ట్లో కొనసాగిస్తారా లేదా, మరొక అవకాశం ఇస్తారా లేదా అని అయితే చూడాలి. వీటిపైన అయితే ఏదైనా రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.